మిత్రులందరికీ జై భీమ్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శరత్. ఈరోజు చాలా అరుదైనటువంటి సాంస్కృతిక సామాజిక ఉద్యమం అనటం కంటే ఇది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఉప్పెన అని చెప్పడంలోని ఎటువంటి అతిశయోక్తి లేదు. అత్యంత వివక్షతకు గురైనటువంటి జాతులు, ఆకాశం నుంచి అధోపాతాలనికి తొక్కివేయబడినటువంటి జాతులను ముందుకు తేవాలి, ఈ సమాజంలోని కనీసం ఆత్మగౌరవంతో నిలబెట్టాలి అనేటటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే, అదే సంకల్పంతో నేడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అత్యంత గొప్పనైనటువంటి సాంస్కృతిక ఉద్యమాలకు, అదేవిధంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలకు తెరలేపడం, చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేపడం. ఎందుకు ఈ ఇంటికి అదేవిధంగా నమ్మకాలపైన చాలా చాలా దీక్షలు, భక్తి దీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఒక అరుదైన దీక్ష గురించి మీ ముందుకు తేవడం జరుగుతుంది. అదే భీమ్ దీక్ష. భీమ్ దీక్ష అనగానే మనందరికీ గుర్తొచ్చేటటువంటి ఒక ప్రప్రదమైనటువంటి అంశం, చాలా ఈ తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశాన్ని ఒకేసారి ఉలికి పడిలేసేలా చేసినటువంటి ఒక సంఘటన మనందరికీ గుర్తొస్తూ ఉంటుంది. 2011 మార్చ్ 18న నాటి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వికారాబాద్ జిల్లాలోని సామాజిక కార్యక్రమం అదే భీమ్ దీక్షలోని పాల్గొని వస్తుండగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నాటి బీజేపీ అధ్యక్షుడు, నేటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కామెంట్స్ సంచలనాన్ని రేపాయి. వారిపైన స్వారోస్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్వారోస్ ప్రతిఘటించడం జరిగింది. ఈ విషయం యావత్ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం ఆసక్తికరంగా చూడటం జరిగింది. ఎందుకు అనంటే, భారతదేశంలోని అతి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి రాజకీయ పార్టీలను సైతం శాసించగలిగినటువంటి ఒక సంస్థగా చెప్పుకునే ఆర్ఎస్ఎస్కి ఏ మాత్రం తగ్గకుండా, ఆర్ఎస్ఎస్కి ధీటుగా స్వారోస్ నెట్వర్క్ అనేది ఆ రోజు బండి సంజయ్ గారిని ప్రతిఘటించడం జరిగింది. అంటే ఇది మీకు ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని అంటే, భీమ్ దీక్ష అనగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ భీమ్ దీక్షలోని ఈ తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ సమాజమే కాదు భారతదేశంలో యావత్ భారతదేశం మొత్తం కూడా స్వారోస్ అనేటటువంటి ఒక నెట్వర్క్ గురించి తెలుసుకోవడం. అప్పుడే గూగుల్లోని స్వారోస్ నెట్వర్క్ గురించి అత్యంత సర్చింగ్ రేట్ అయితే రావడం జరిగింది. ఈ స్వారోస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేటటువంటిది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నల్గొండలోని ఒక గొప్ప చిన్న పిలుపునిస్తే గొప్ప సమూహంగా లక్షలాదిగా తరలొచ్చి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంటే దీన్ని ఆధారంగా ఆర్ఎస్ఎస్కి ప్రత్యామ్నాయంగా, ఆర్ఎస్ఎస్కి ధీటుగా ఏర్పడుతున్న మరొక సంస్థే స్వారోస్. ఈ స్వారోస్ అనేటటువంటి, అంటే ఏ విద్యార్థులు అయితే గురుకులాల్లో చదువుకున్నారో ఆ విద్యార్థులను ఒకే తాటిపైకి తీసుకుని వచ్చి సామాజిక స్పృహతోని సాంస్కృతిక నేపథ్యాన్ని అలవాటు చేసే దిశగా సాగేటటువంటి దీక్షలే ఈ భీమ్ దీక్ష. సాగేటటువంటి ప్రయాణమే ఈ స్వారోస్ ప్రయాణం అని చెప్పకనే చెప్తారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా ఇంటర్వ్యూస్లోని ఆయన గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, స్వారోసే నా బలం, స్వారోసే నా బలహీనత. స్వారోసే నా బలం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకే ఒక్క పిలుపుతోని వేలాది లక్షలాది మందిని కూడగడతారనేటటువంటి విషయం మనకే కాదు అన్ని పొలిటికల్ పార్టీ రౌండ్స్లోని చర్చించేటటువంటి విషయం. మొట్టమొదటి విషయం స్వారోస్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. లెట్ us ఎంటర్స్ ఇంటు ద భీమ్ దీక్ష. అసలు భీమ్ దీక్ష అంటే ఏమిటి? ఈ స్వారోస్ ఎందుకు భీమ్ దీక్షను చేపట్టారు? ఇది ఒక సామాజిక సాంస్కృతిక విప్లవంగా ఎలా మారుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే నేటి యువత మత్తులో చిత్తైతా ఉన్నారు. దురాచారాలకు దూరంగా సామాజిక స్పృహ కలిగి ఉండాలి, అదేవిధంగా కుటుంబ బాధ్యతను కలిగి ఉండాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ దీక్షనైతే చేపట్టారు. అందుకోసమనే మీ ముందుకు ఈ దీక్షలో భాగంగా, ఈ దీక్ష మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 వరకు జరిగేటటువంటిది. ఇది స్వారోస్ పవిత్ర మాసంగా భావిస్తారు. ఎందుకు మరి ఈ
మార్చ్ 15న స్పృహ కలిగినటువంటి వ్యక్తి మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతిని పురస్కరించుకొని మొదలయ్యేటటువంటి ఈ దీక్ష బాబు జగజ్జీవన్ రామ్ గారు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14న పురస్కరించుకొని ఈ దీక్షలు పవిత్ర మాసాలు ముగియటం జరుగుతూ ఉంది. అయితే ఈ దీక్షలో భాగంగా మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ స్వారోస్ నెట్వర్క్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ భీమ్ దీక్షను తీసుకున్నారో వాళ్ళు పాటించేటటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఈ సమాజానికి చాలా చాలా ఉపయోగయుక్తంగా ఉంటాయి. వాటిని మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అవుతున్నటువంటి ఈ నేటి యువతరం తప్పకుండా 5 గంటలకు లేచి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో మొట్టమొదటిగా ఈ దీక్షలోని 5 గంటలకి లేచి 5 గంటలకి లేచి వ్యాయామం చేసుకొని ఆ తర్వాత 1 గంట సేపు పుస్తక పఠనం, అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాహిత్యాన్ని, అదేవిధంగా మహనీయుల యొక్క చరిత్రను, అదేవిధంగా ఏ జాతులైతే అనగదొక్కబడ్డాయో ఆ జాతులు వివక్షత నుండి ఏ విధంగా పైకి లేపబడ్డాయి, ఏ విధంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు వారిని ఏ విధంగా వాడుకుంటున్నాయి అనేటటువంటి విషయాన్ని, సామాజిక స్పృహ కలిగినటువంటి పుస్తకాలను, అదేవిధంగా అంబేద్కర్ సాహిత్యాన్ని చదవాలి. దీనిలోని ముఖ్యంగా మరొక అద్భుతమైనటువంటి విషయం అయితే ఉంది. ఈ దీక్షలో భాగంగా ఎటువంటి మత్తు పానీయాలు కానీ గుట్కాలు కానీ తీసుకోకూడదు. అదేవిధంగా ఈ సామాజిక స్పృహ కలిగినటువంటి ఈ స్వారోస్ అంటే ఎక్కడైతే వీరు చదువుకొని ముందుకు రావడం జరిగిందో బాగా అభివృద్ధి చెందినటువంటి లేక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా విధిగా ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, అదేవిధంగా వీరు చదివినటువంటి సంక్షేమ హాస్టల్లోని తప్పకుండా వారికి ఈ భీమ్ దీక్ష యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, అదేవిధంగా వారికి వివరించాలి. అదేవిధంగా కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి. రాత్రి భోజనం తప్పకుండా ఇంటిలోనే చేయాలి. అది కూడా కుటుంబ సభ్యులతో చేయాలి. ఈ విషయం అయితే చాలా అద్భుతంగా ఉంది కదండి. అంటే మనం ఎన్నో దీక్షలు చూస్తా ఉన్నాం. సమాజం పట్ల స్పృహ కలిగి ఉండాలి. అదేవిధంగా కుటుంబ బాధ్యతను గుర్తు చేసేటటువంటి విషయంగా ఇది కూడా. మరొక గొప్ప విషయం ఏంటి అని అంటే 10 కమాండ్మెంట్స్. ఈ పదార్థాలు ప్రతిరోజు వీళ్ళు గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. దాంట్లోని ఒక్కొక్క కమాండ్మెంట్ చాలా వారి యొక్క జీవితాల్లోని మార్పును సంతరించుకునే దిశగా, ఎక్కడైతే ఈ సమాజం వారిని అనగదొక్కబడిందో, ఎక్కడైతే వాళ్ళు భయానికి గురవుతా ఉన్నారో, ఈ ఉన్నత వర్గాల యొక్క భయానికి గురవుతా ఉన్నారో ఆ భయాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఐ షల్ నెవర్ ఫియర్ ద అన్నోన్, ఐ షల్ నెవర్ గివ్ అప్. దీంట్లో ఉన్నటువంటి ప్రతి కమాండ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నటువంటి విషయాలను ఈ ప్రతిరోజు ఈ 10 కమాండ్మెంట్స్ పఠనం చేయటం జరుగుతూ ఉంది. మరు ముఖ్యంగా ఈ దీక్షలోని భాగంగా జ్ఞానమే ముఖ్యంగా ప్రధాన పీట వేస్తున్నటువంటి ఈ దీక్షకి చాలా మంది యువకులు ఆకర్షితులవుతా ఉన్నారు. చాలా మంది స్వారోస్ ఈ నెట్వర్క్ నడిపిస్తూ ఉన్నారు. అంటే ఈ స్వారోస్ అనేటటువంటి నెట్వర్క్ ని ఇంత అద్భుతంగా ఒక్క పైసా ఎవ్వరి ఫండింగ్ లేకుండా ఈ దీక్ష నడుపుతా ఉన్నారు. ఈ సామాజిక స్పృహతో కలిగి ఉన్నారు. అంటే మన సమాజంలోని ఇంకా సాంఘిక దురాచారాల పట్ల సామాజిక స్పృహ కలిగి ఉన్నారు యువకులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ దీక్షలోని మన పిల్లలను కూడా, ఎందుకు అనంటే భావి తరాల భవిష్యత్తును ఉజ్వలంగా ఉండాలి అనంటే యువత సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి, దురలవాట్లకు దూరంగా ఉండాలి, కుటుంబానికి దగ్గరగా ఉండాలి, సమాజం పట్ల అత్యంత గౌరవాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా స్త్రీల పట్ల అత్యంత ప్రేమ గౌరవం కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ శక్తులైతే అనగదొక్కుతా ఉన్నాయో అటువంటి శక్తుల నుండి దహనం చేయాలి. అంటే భయాన్ని నిర్మూలించుకోవాలి. అంటే ఎక్కడైతే భయం లేకుండా ఉంటుందో ఆ వ్యక్తుల యొక్క అభివృద్ధికి, అంటే వాళ్ళ యొక్క సంక్షేమానికి భయం దహనం చేయడం అనేటటువంటిది కూడా ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అని ఈ భీమ్ దీక్షలోని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవేర్నెస్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కుల మత వర్గ విభేదాలు లేనటువంటి గొప్ప సమాజాన్ని స్థాపించాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పాటైన ఈ స్వారోస్ ఇటువంటి భీమ్ దీక్ష అనేక భీమ్ దీక్ష లాంటి అనేక కార్యక్రమాలు సామాజిక హితంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని మనందరం ప్రోత్సహించాలి. అదేవిధంగా మన పిల్లలకు కూడా ఇటువంటి కార్యక్రమాల పట్ల అవగాహన కలిగించి నేటి యువతను మరొకసారి తట్టి లేపి సామాజిక స్పృహతోని జాగరూకతతో అద్భుతంగా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పొందేలాగా చేయాలి. అదేవిధంగా ఈ తరం యువతకి ఈ వీడియో అందరికీ షేర్ అయ్యేటట్లు మీరందరూ కూడా లైక్ చేస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటూ, మీరందరూ కూడా మీకు నచ్చితే ఈ దీక్షలోని పాల్గొని ఒక్కసారి దీక్ష యొక్క విశేషాలను తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ దీక్ష ఈసారి మన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి బౌద్ధ స్తూపం దగ్గర స్టార్ట్ అవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ దీక్షను జయప్రదం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.